ఉమ్మడి సభలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో భవిష్యత్తులో అటువంటి సభలను ఎక్కువగా నిర్వహించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్ణయించాయి. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో నిర్వహించిన సభల్లో చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి పాల్గొనడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చిందని పార్టీ నేతలకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో ఉమ్మడి సభలపై దృష్టి పెట్టేందుకు కూటమి నిర్ణయించింది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానంగా ఇటీవల టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా నిర్వహించిన సభల మాదిరిగా భవిష్యత్తులో ఎక్కువ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి పక్షాల మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలు, ఆ తర్వాత రోజు తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, అమలాపురంలో ఉమ్మడి సభలు నిర్వహించారు. ఈ సభలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో పాటు వచ్చిన జనం కూడా నేతల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. సభ మొదలు నుంచి పూర్తయ్యే వరకు కిక్కిరిసిన జనం ఉండటం, మంచి స్పందన కూడా రావడంతో నేతలు సంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఉమ్మడి సభల కారణంగా మంచి స్పందన రావడంతో పాటు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితుల్లో కూడా మార్పు కనిపిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. అందువల్లే మళ్లీ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లతో పాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి సభల నిర్వహణ కారణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో ఉన్న స్వల్ప అభిప్రాయ భేదాలు కూడా సమసిపోతాయని అంటున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదిరినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నేతల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించడంతో పాటు వీరందరూ కలిసి పయనించే విధంగా దిశానిర్దేశం చేయాలని కూడా నిర్ణయించారు. ఉమ్మడి సభల వల్ల అగ్రనేతల మధ్య సమన్వయం ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు, నేతల మధ్య విభేదాలు కూడా సమసిపోతాయని, వాళ్ల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి సభలను ఎక్కువగా నిర్వహించి అందరూ కలిసి ఉన్నామనే భావనతో కార్యకర్తల్లో కూడా జోష్ నింపాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి. ఇక ముందు 50% ప్రచారం ఉమ్మడి సభల ద్వారానే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి నేతల ప్రచారం కూడా ఏపీలో త్వరలో ఉంటుందని బీజేపీ ఢిల్లీ నేతలు సమాచారం ఇచ్చారు. వీరి షెడ్యూల్ను కూడా పరిగణలోకి తీసుకుని ఉమ్మడి సభలకు రూపకల్పన చేయాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి.